ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూజమ్మ, మీరే మమ్మల్ని కాపాడాలి. రాచనాగు కాటుకి ఏ మందు పనిచేయదు. పోచమ్మా, ఎలాగైనా నువ్వే మా వద్దని కాపాడాలి. చెప్పండి, మా అమ్మని కాపాడుకోవాలంటే నేనేం చెయ్యాలి? అది ఎంత కష్టమైన పనైనా నేను చేస్తాను. ఒక్క నిమిషం బాబు. బాబు, మీ అమ్మని కాపాడుకోగలం గాని అదే కఠినమైన సవాళ్లతో కూడిన అతి కష్టమైన పని. ఏం చేయాలో చెప్పండి. అది ఎంత కష్టమైనా సరే మా అమ్మ కోసం నేను భరిస్తాను. ఏ సవాలైనా సరే నేను స్వీకరిస్తాను. ఇక్కడికి తూర్పు వైపున ఉన్న కొండపైన దట్టమైన అడవిలో పైకి వెళితే ఎప్పటినుంచో మూసేసిన శివాలయం ఉంది. అక్కడ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుని జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగులో అక్కడ ఉన్న నాగాంబర చెట్టు ప్రకాశిస్తుంది. ఆ చెట్టు ఆకులు తీసుకువస్తే యమునమ్మని బ్రతికించవచ్చు. నేను ఆ కొండపైకి వెళ్తాను. చాలా ప్రమాదకరమైన ప్రయాణం బాబు. ఆ పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు గాని తిరిగి వచ్చిన వాళ్ళెవరూ లేరు. బావా, ఎవరు ఏమి కంగారు పడకండి. మా అమ్మ నేను రక్షించుకుంటాను. అది కాదు విహారీ. మా అమ్మ కోసం నేనేమైనా చేస్తాను. అది కాదు విహారీ, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేదేమీ లేదు. నేను వెళ్ళాలి. బాబు, ఒక్క విషయం గుర్తుంచుకో. ప్రస్తుతానికి మీ అమ్మని విషప్రభావం శరీరంలోకి వెళ్లకుండా పసరు మందులతో ఆపుతాను గాని రేపటి సూర్యోదయం లోపు నువ్వు ఆ నాగాంబర ఆకు తీసుకురాకపోతే మాత్రం మీ అమ్మని కాపాడలేము.